గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. నీచమైనటువంటి భాష. జగన్మోహన్ రెడ్డి విను, ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు, ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు. అరాచకం, అశాంతి, రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. మరోవైపు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లానే 2009లో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు, నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది, ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. నాయకులు అటువైపు మారారు, ఇటువైపు మారలేదు. 78లో అంజయ్య గారు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ప్లేయర్లు అటువైపు మారారు, ఇక్కడ ప్లేయర్ ఒక్కడే. ఆ ప్లేయర్ ఎట్లాంటోడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్నం అని చెప్పుకునే మనిషి కాదు. 17 క్లెమర్ మైన్లను కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి షర్టు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడు ఇటువైపు ఉన్నాడు. ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది, ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా. ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీయిజంతో, రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీతనం చేయాలనుకుంటున్నారు మీరు. అది సాధ్యం కాదు, కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు. తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి, చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి. నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నేనన్నా, పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు, చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 5 ఏళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన. ఢిల్లీకి వెళ్తాడు, మంత్రులు కలుస్తాడు, ప్రధానమంత్రులు కలుస్తాడు. ఏమాత్రం భేషజాలకు ఓడు, ఈగోలకు ఓడు. వాళ్ళు వస్తామన్నా కాదు, నేనే మీ దగ్గరకు వస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అనంటే, ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు. కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే, నేనే మీ దగ్గరకు వస్తాను, నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి. ప్రతి నిత్యం 10 గంటలు 12 గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు, గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి. నిన్న నువ్వు చేసినటువంటి మాటలు ఏవైతే బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ఉపయోగపడదన్నావో, ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటిది చెప్తా ఉన్నా. నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే. ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంతమేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్లున్నాయి, వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో. ఎప్పుడైనా పత్తి పంటనో మిరప పంటనో చూసామా? అనంతపురం జిల్లాలో ఈరోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రీనీవా వలన అనేటువంటి చెప్తా ఉన్నా. 1 సంవత్సరంలో 100 రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జేజేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన దాంట్లో 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేయలేదు. దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా.